నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఈరోజు మరో అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అంశం మీకు బ్యాక్గ్రౌండ్ బీజీ చూసి అర్థమై ఉండొచ్చు. మన విజయసాయి రెడ్డి గారు, అలాగే అంతకుముందు ఆయనకి బాగా ఇష్టమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఫార్మర్ సీఎం గారు. అయితే ఈరోజు ప్రధానంగా విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ విసిరారు. తన ఎక్స్ ఖాతాలో ఒక అద్భుతమైన ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ గురించి కూలంకషంగా అన్ని విషయాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మరి విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది, స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయసాయి రెడ్డి ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు. అంతకుముందు ఆయన యాక్చువల్గా సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్. సో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారనే కంటే బయటికి తరిమేశారు వాళ్ళే. తర్వాత నా మీద జగన్మోహన్ రెడ్డి గారికి మనసు లేదు, ఆయన మనసులో నేను లేను అని చెప్పి ఒక ప్రేయసీ ప్రియుడు భాషలో ఆయన మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదిక ద్వారా అందరూ కూడా ఆ విషయాలు తెలిసిన విషయమే. అయితే ఆయన తాజాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భారీ లిక్కర్ కుంభకోణం 1,00,000 కోట్లు, పేపర్లో వచ్చింది 3,500 కోట్లు అంటారు కదా, అది అఫీషియల్ గా అండి. అన్అఫీషియల్ గా 1,00,000 కోట్ల కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల రక్తాన్ని పీల్చి చేశారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సరే, 3,500 కోట్లు అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా 1,00,000 కోట్లు. అయితే ఆ లిక్కర్ కుంభకోణంలో ఏదైతే కల్తీ మద్యం ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసినటువంటి ఆ కల్తీ మద్యం కుంభకోణం విషయంలో విజయసాయి రెడ్డి పాత్ర చాలా బలీయంగా ఉందని, దానికి సంబంధించి రాష్ట్రం నియమించిన సిట్టు మాత్రమే కాదు, మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. దీని లోతేంటో మొత్తం కూడా లెక్కలన్నీ కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి గారికి కూడా పిలుపు వచ్చింది, నువ్వు విచారణకు రావాలి, లిక్కర్ స్కామ్ లో నీ పాత్ర ఏంటో మేము కూలంకషంగా విచారిస్తామని చెప్పారు. అందులో భాగంగానే విజయసాయి రెడ్డికి గుండెల్లో రైలు పరిగెత్తాయని చెప్పొచ్చు. మరి ఆయన అప్రూవర్ గా మారిపోయాడని కూడా మనకి వార్తలు వస్తా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ ఆయన విసిరారు ఎక్స్ లో. ఆయన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్, అద్భుతమైన ట్వీట్. ఆ ట్వీట్ మనం చదివాక డెఫినెట్ గా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ట్వీట్ దగ్గరికి వెళ్దామండి. ఇదిగో ఇది ఆ ట్వీట్. ఏమంటారు? అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా, ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవడమే కదా అంటూ ఈయన ఎక్స్ లో తనకున్నటువంటి ఆలోచనని పంచుకున్నారు. అసలు ఈ పోస్ట్ వెనక ఆంతర్యం ఏంటి, దీని యొక్క అర్థం ఏంటి, మనం ఒకసారి ఆలోచించగలిగితే క్లియర్ కట్ గా, ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాత్రమే ఆయన ట్వీట్ చేసినట్టుగా అర్థం అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజా నాయకులారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి క్వార్టర్ ఏదైతే ఉందో, అదే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన పుత్రరత్నం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవ్ రెడ్డి సజ్జల, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మధ్యంలో కుంభకోణంలో కీలక భూమికి పోషించారు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ వీళ్ళంతా కూడా. అయితే వాళ్ళని నమ్ముకోవడం వల్ల నేనే అత్యంత విశ్వాస పాత్రుణ్ణి, వీళ్ళంతా కూడా డూప్లికేట్ కోటరీ. వెనిజువెలాలో అధ్యక్షుడు ఏ విధంగా అయితే అంత పెద్ద సైన్యం ఉన్నా అంటే ఎవరు కూడా ఆయన్ని ఆపే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు అమ్ముడుపోయారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఆయన ఏ ప్యాలెస్ లో ఉన్నా, బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉన్నా, అలాగే హైదరాబాద్ లో లోటస్ పాండ్ ప్యాలెస్ లో ఉన్నా, మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఖచ్చితంగా ఆయన చేసిన మోసాలకి అరెస్ట్ అవుతారు. నేనుంటే మరి ఆయన ఒక రకంగా సెక్యూర్ చేసేవాడిని, నేను అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి వ్యక్తిని, నేనున్నప్పుడు క్వార్టర్ ఏ బాగుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా, మాజీ సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి మరి వాళ్ళకి ఒక తప్పుడు కంపెనీలు సృష్టించి, సూట్ కేస్ కంపెనీల ద్వారా, మరి క్విట్ ప్రోకో ద్వారా వేల కోట్లు, లక్షల కోట్లు
కోట్లు దోచిపెట్టినటువంటి వైనం మనకు తెలియదు కాదు. ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ చూడండి, విజయసాయిరెడ్డి ఎక్స్ ఖాతాలో ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నారు. విజయసాయిరెడ్డి వి అయితే FCA అండ్ పాలసీ ప్రాక్టీషనర్, ఫార్మర్ MP, ఫార్మర్ చైర్మన్, స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్, ఫార్మర్ డైరెక్టర్, ఓరియంటల్ బ్యాంక్, ఫార్మర్ మెంబర్, TTD. అంటే ఆయన చేసినటువంటి పదవులు ఇవన్నీ కూడా. ఇందాక ఆయన గురించి మనం ఏం చెప్పుకున్నాం, వాస్తవానికి ఆయన CA చార్టర్డ్ అకౌంటెంట్. ఆ విషయం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే అంత రామోషి ఏంటి, అంత సిగ్గేంటి అంటే ఇవన్నీ ఎలా వచ్చాయి? రాజశేఖర రెడ్డి గారి చలవ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు వల్ల, అధికార దర్పం వల్ల, వీటన్నిటి వల్ల ఇతనికి ఈ పదవులన్నీ కూడా దక్కించుకోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాడో ఇక ఒక రకంగా ఎయిడ్స్ గీ పెట్టి గుక్క పట్టినంత పనిచేశాడు. ఇక నిర్వేదంతో ఆయన మీద చాలా అలిగేషన్స్ కూడా వచ్చాయి. అంటే మహిళలతో కూడా ఆయనకి అక్రమ సంబంధాలు అంటగడుతూ వార్తలు కూడా వచ్చాయి. సో ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెడితే ఆయన నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, రాజ్యసభ పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా నేను ఉండడానికి ఇష్టపడలేదు అని చెప్పి పూర్తిగా నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతున్నా, ఏ రాజకీయ పార్టీలో కూడా చేరను అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ మళ్ళా రీసెంట్ గా కూడా అంటే ఈడీ విచారణకు పిలవక ముందు కూడా నేను వేరే రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉంది, నాకు నచ్చితే చేరుతాను, నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి మళ్ళా అబద్ధం చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు చేరుతాడు ఏంటనే తెలియదు. అయితే ఈ లిక్కర్ కుంభకోణం కేసు మాత్రం గట్టిగా విజయసాయి రెడ్డికి చుట్టుకుంది. విజయసాయి రెడ్డి అసలు నాకెందుకు వచ్చిన గొడవ, జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి మనసులో నేను లేనప్పుడు ఎందుకు ఆయనకు నేను ఫేవర్ చేయాలి? మరి A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలకమైన వ్యక్తుల్లో నంబర్ 2 పొజిషన్ లో ఉన్న నన్ను పూర్తిగా పక్కన పెట్టారు. సజ్జల లాంటి వాళ్ళని నమ్ముకొని వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఆ కోటరీ మంచిది కాదు, నేను మాత్రమే మంచోడిని, చూసావా మీ నాన్న దగ్గర నుంచి నీ వరకు నేను ఏ తప్పు నేను చేయలేదు, కానీ నన్ను పక్కన పెట్టావు ఎవరి మాటలో విని. సో ఇప్పుడు వెనుజువేలాలో ఉన్నటువంటి అధ్యక్షుడు ఏ విధంగా అమెరికా అరెస్ట్ చేసి నిర్బంధించిందో ఆ రీతిగా నిన్ను కేంద్రం పెద్దలు కూడా ఈ మధ్య సీరియస్ గా ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇతని మీద అంతకు ముందు కొంత సానుభూతి ఉన్నప్పటికీ, కొంత ఫేవర్ చేసినప్పటికీ ఇక వాళ్ళు కూడా మేమెందుకు ఈ అపనింద, ఇలాంటి ఆర్థిక నేరగాన్ని మేము ఎందుకు ఫేవర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కేంద్రం పెద్దలు కూడా అమిత్ షా గారు అలాగే మోడీ గారు ఇతని గురించి ఆరా తీసి ఇతనికి మనం హెల్ప్ చేయకూడదు, జగన్మోహన్ రెడ్డిని సెక్యూర్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ గా ఉన్నటువంటి ఆ పరిస్థితి అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నెగిటివిటీ పెంచుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ద్రోహం చేసి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసి అటు కాంగ్రెస్ పార్టీకి నేను దగ్గరైపోవాలి, కాంగ్రెస్ పార్టీలో నేను ఈసారి ఒక మంచి పొజిషన్ లో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా, పావులు కదుపుతున్నట్లుగా మనకి వార్తలు వస్తా ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ కొంత లాస్ట్ అది చివరి వీడుకోలు ప్రేమ ఉంటదే, ఆ ప్రేమతో అక్కసు వెళ్ళబొంగుతూ అలాగే సేమ్ టైం అక్కస్తో పాటుగా తనకున్న చివరి ప్రేమను కూడా తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గా వెనుజువేలాలో అధ్యక్షుడు ఏ విధంగా అయితే అరెస్ట్ అవుతాడో డెఫినెట్ గా ఈ కోటరీ కూడా అమ్ముడుపోతుంది. ఈ కోటరీ జగన్మోహన్ రెడ్డిని కాపాడలేదు, అతను కూడా జైల్లోకి వెళ్ళిపోతాడని మొసలు కన్నీరు కాస్తున్నాడు విజయసాయి రెడ్డి. సో ఇప్పుడు ఇతను అప్రూవర్ గా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో మరి దస్తగిరి ఏ విధంగా అయితే అప్రూవర్ అయ్యాడో ఈ పెద్ద దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ అయినటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారి జగన్మోహన్ రెడ్డిని అంతిమ లబ్ధిదారు ఇతనే, కీలక సూత్రధారి ఇతనే, ఇతనికే మిథున్ రెడ్డి కావచ్చు, రాజ్ కిసిరెడ్డి కావచ్చు నోట్ల కట్టలు తీసుకుపోయి మొత్తం కూడా ఇచ్చింది తాడేపల్లి ప్యాలెస్ లో, అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు చెల్లించిన మూల విరాట్ ఇతనే, లిక్కర్ కుంభకోణానికి కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇరికించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో విజయసాయి రెడ్డి ట్వీట్ వెనక కేవలం జగన్మోహన్ రెడ్డి కోటరీ గురించి మాట్లాడడం జరిగింది. అతన్ని ఎవరు కాపాడలేరని, అతనికి ఎంత డబ్బున్నా, ఎంత మంది మార్బలం కోటరీ ఉన్నా అదేది కూడా అతను చేసిన నేరాలను అడ్డుకోలేదని చెప్పి విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. అసలు వాస్తవానికి ఈ లిక్కర్ స్కామ్ తీగ లాగితే డొంక కదిలినట్టుగా విజయసాయి రెడ్డి అసలు దీని గురించి స్టార్టింగ్ లోనే బాంబు పేల్చింది విజయసాయి రెడ్డి. ఎందుకంటే రాజు కెసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అలాగే అతనికి ఐటీ సలహాదారు కూడా. అయితే మొత్తానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి క్లోజ్ అయినటువంటి రాజు కెసిరెడ్డి అని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ఎప్పుడు ఏదైతే కాకినాడ పోర్ట్ ఉందో దానికి సంబంధించి ఆ పోర్ట్ లో ఇతనికి పోలీసులు విచారణ పిలిచినప్పుడు ఈ విషయాలని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంకా కక్ష పెంచుకొని ఆయన మీద కోపాన్ని వెలుబుచ్చారు. మీడియా ద్వారా కూడా నమ్మక ద్రోహి, చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారని కూడా జగన్మోహన్ రెడ్డి
వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పినట్టుగానే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఒక రకంగా ఇక ఎండింగ్ పాయింట్కి వచ్చిందని చెప్పొచ్చు. సో దీంట్లో అప్రూవర్ గా మారి కీలక భూమిక విజయసాయి రెడ్డి పోషించబోతున్నాడా అనేది మనం పూర్తి విషయాలు కొంతకాలం మనం వేచి చూడాల్సిందే. విజయసాయి రెడ్డి డెఫినెట్ గా అప్రూవర్ గా అయితే మారుతాడు అనేటువంటి ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. ఇది ఈ రోజు వీడియో. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.